ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో సామూహిక మౌన ధ్యాన కార్యక్రమాలు. తిరుపతి జిల్లా త్రినేత్రలో వన్ డే వర్క్ షాప్. పెద్దపల్లి జిల్లాలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. వికారాబాద్ జిల్లా దాదాపూర్ గ్రామంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో నవనాథపురం పిఎస్ఎస్ఎం కమిటీ నిర్వహణలో ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ మరియు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు లక్ష్మి జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతలు తెలియజేశారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసి అద్భుతమైన ఫలితాలు పొందాలని సందర్భంగా సూచించారు. ఈ క్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారం లక్ష్మారెడ్డి, అమరవాజీ శ్రీనివాస్ మరియు 500 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ध्यान जगत की, साकार जगत की, पिरमिड जगत की मन ऊरू मन पल्ले मन कर्तव्यम मन पल्ले मन कर्तव्यम इंटिंटिकी इंटिंटिकी गड़प गड़पకు गड़प गड़पకు ध्यान जगत की, साकार जगत की పిల్లాలి ధ్యానం ఇంటికి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆదివారం ఆత్మజ్ఞానం కార్యక్రమంలో భాగంగా జ్ఞానదాతగా మాస్టర్ సైదారావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సైదారావు డైమెన్షన్స్ మరియు ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీలపై అవగాహన కల్పించారు. గైడెడ్ మెడిటేషన్ ద్వారా డిఎన్ఏను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం వైశ్య బజార్ పిరమిడ్ నగర్ ఎర్రబెల్లిపాలెం వీధుల మీదుగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ కాత్యాయని దంపతులు, రవిచంద్ర, వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, నాగరత్నమ్మ, రాజేశ్వరి, స్వప్న తదితరులతో పాటుగా 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోండి అని కళ్ళు కూర్చోండి. 5వ క్లాస్ సరే వదిలేసాం. ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా క్లాసు. 5 నిమిషాల వరకు క్లాసు అరగంట మాట్లాడినాను. ఆ తర్వాత అనిపించింది ఒక్కడు వేసేంత వరకే మన ప్రయత్నం. అడుగు పడితే ప్రకృతిలో దేవుడు అమ్మవారు తీసుకెళ్తూనే ఉంటాం. మేమందరం ఆలోచించాలి. మీరు కూడా అంత సంకల్ప స్థితితో ఉండాలని కోరుకుంటున్నాము. ఆహారాన్ని పూజించాలని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా దేవుళ్ళే. దేవుళ్ళు ఇంకొక జీవిని చంపే అవకాశాన్ని ఎవరు తీసుకోరు. కనుక మీరందరూ దేవుళ్ళే. మీ దగ్గర ఉన్నటువంటి కోడి మేక. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం మాస్టర్ సోన్బి గృహంలో సామూహిక మౌన ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ బాబ్జీ ఉన్నత లోకాలకు పయనమైన సందర్భంగా ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ మరియు చుట్టుపక్కల గ్రామస్తులు విశేషంగా పాల్గొని సామూహిక మౌన ధ్యానం చేశారు.
తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం త్రినేత్రలో వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్స్ రవిరాజ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ డీఎస్పీ బాల్ రెడ్డి మరియు రాజరాజేశ్వరి జ్ఞానబోధకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన మాస్టర్స్ అందరూ కూడా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించడంతో పాటుగా అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అందరికీ అందుబాటులో ఉండేది, సులభంగా నేర్చుకునేది, ఎలాంటి కష్టం లేనిది మన పిరమిడ్ ధ్యానమే. తర్వాత ప్రపంచంలోనే హైయెస్ట్ ధ్యానం ఉన్నది మన పిరమిడ్ ధ్యానమే. ప్రపంచంలోనే మన పుత్తూరులో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కాదు, మన తెలంగాణ కాదు, మన భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే హైయెస్ట్ ధ్యానం ఉన్నది. హైయెస్ట్ ధ్యానం చేస్తూ ఫాలో అవుతున్నది మన పిరమిడ్ ధ్యానమే. ఎందుకంటే దీని యొక్క గొప్పతనం అది. అంటే కొన్ని ధ్యానాలు కష్టం నేర్చుకోవాలంటే ఆ కోర్సు దాని ఫీజు ఎక్కువ ఉంటుంది. అది చాలా రోజులు ఉంటుంది. ఒక 1 వీక్ మినిమం 1 వీక్ కోర్స్ ఉంటుంది. 1 వీక్ నేర్చుకోవాలి, దానికి వేలు ఖర్చులు ఫీజు పెట్టాలి, చాలా ఉంటుంది, కష్టం. ఇక్కడ మనకు నో ఫీజు, అంత ఉచితమే. ఎవరు మహానుభావులు డొనేట్ చేస్తారు. ఎక్కడ ఒక్క ఫ్రీగా నేర్పించేది ఒక పిరమిడ్ ధ్యానం. రెండోది వీటి చాలా చాలా కష్టం. ఇది చాలా యూస్ఫుల్. 3 స్టెప్లు. ఎంత సులభం అంటే 2 నిమిషాలు నేర్పించేసుకోండి మెడిటేషన్. పెద్దపల్లి జిల్లాలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం పెద్దపల్లి మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ వేణు, లావణ్య, విజయలక్ష్మి, మంజుల నేతృత్వంలో కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. అందులో భాగంగా మాస్టర్స్ రవి, సింధుర సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా ధ్యానులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ విజయ సారథి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో నిస్వార్థ సేవ అంటే ఏమిటో వివరించారు. విశేషమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అందరి చేత శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయించారు. డ్యూటీస్ ఉంటాయి, మన బాధ్యతలు ఉంటాయి, కుటుంబం అంటే దానికి సీడ్ అయ్యటం అంటే లక్ష్మీనారాయణ. ఎందుకంటే పుల్లడిగుంట్లో క్లాస్ పెట్టినప్పుడు ఈ ఊరి నుంచి ఒకడు వస్తే ఆ ఊరి నుంచి 4 కూర్చున్నారు. ఆ 5గురిలో ఒకడే ఇంత కావడానికి కారణమయ్యారు. నిమిత్త మాత్రులు అందరం కూడా దానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. దాని గురించి వాళ్ళు చేసుకుంటా వెళ్తారు. రెండోది ఏంటంటే మరి సంవత్సరంన్నర నుంచి రెగ్యులర్ గా ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. దాని నుంచి ఏమి నేర్చుకున్నారు, ఏమి ఎదిగారు. మనం ఎన్ని రోజులు ఆరోగ్యం కోసం పనిచేద్దాం. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నిజమే. నిజామాబాద్ మాస్టర్ మోహన్ శాంతగృహంలో ఇంటింటా ధ్యానం కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన కార్యక్రమంలో భాగంగా 21వ రోజున మాస్టర్ అంజయ్య జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మహిళా శక్తిని కొనియాడుతూ మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిజామాబాద్ మాస్టర్స్ అరుణబాబు, కళావతి, ప్రేమ్, సుదర్శన్ మరియు నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు ఉన్నతమైన జ్ఞానం ఉంది, కానీ ఇక్కడ కొంత ఆచారాల వ్యవహారాల వల్ల వాళ్ళను కొంత ఎనర్జీ పరంగా దూరంగా ఉంచేవాళ్ళు. అది ఎప్పటి వరకు అంటే ఈ జ్ఞానం అభివృద్ధి చెందిన వరకు ఈ సమాజంలో ఉన్నది. ఎప్పుడైతే జ్ఞానం అభివృద్ధి చెందుతూ వస్తుందో, ఇప్పుడు ఒక కాలనీలో అన్ని రకాల వ్యక్తులు ఒకటే దగ్గర ఉన్నారు. ఇప్పుడు గంగా స్థానం ఉంది అంటే డెవలప్ అయిందా లేదా? దేని ద్వారా? చాప కింద నీరులాగా నడుస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రభావం వల్ల అందరూ ఏకత్వంలోకి వచ్చే అవకాశాలు భూమండలం మీద వచ్చేసినాయి ఈ టైంలో. వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని షాద్ నగర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ అనెస్థీషియా సురేష్ సమక్షంలో ధ్యానం మరియు సత్సంగమం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రకృతికి వ్యతిరేకంగా ఉంటే కలిగే అనర్థాలను తదితర అంశాలపై జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. మనం చేరుకులమా, మనం మనుషులం కదా. మందులు వేసుకుంటూ పోతే మందు ఏం చేస్తుంది? శరీరాన్ని
విషతుల్యం చేస్తుంది. మరి చదువుకున్నాము, మళ్ళీ విషం ఎందుకు? అమృతం కదా వేయాలి ఇక్కడ, ఎందుకు విషం వేస్తున్నాము? ఎక్కడ మనకు దెబ్బతిన్నాం? మనం ఆలోచించవద్దా? ఇంకా వేసుకుందామా? జీవితాంతము ఆరోగ్యంగా ఉందామా? సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధనా కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ గౌరీ శంకర్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. స్వీకరించినప్పుడు మనలో ప్రశ్నలని అనేక ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు సార్ నాకు 5 గంటలు ఫోన్ చేసినాడు, కాశీ సార్ క్లాస్ తీసుకోమని. మరి క్లాస్ తీసుకోవాలని అన్నప్పుడు అక్కడ క్లాస్తోనే అయిపోయింది. నాకు ఏమి క్లాస్ తీసుకొని ఒక సలహా వచ్చింది. ఇప్పుడు ఆ క్లాస్ తీసుకోవాలనే ఒక ఐడియా అక్కడ వచ్చినప్పుడు ఆ యొక్క సందర్భంలో నుంచి నాకు ఒక ఆలోచన అనేది పుట్టింది. ఏమి ఆలోచన పుట్టింది? మన ఆదివారం సగంలో ముగించిన సీతాయన గురించి కొంచెం కంప్లీట్ చేద్దామా, లేదు నేను నిన్న చదివిన మరణాంతర జీవితం మరణం లేని మీరైన పుస్తకంలో ఈ ఆలోచన గురించి చెప్దామా, లేదు నిన్న కటవాటి సాలే జూబ్లో జ్ఞాన కుసుములు అనే పుస్తకంలో నుంచి చెప్పిన టాపిక్ చెప్దామా అనే ఒక ఆలోచన నాలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ఎక్కడ పుట్టింది? రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపరివర్ మహాశక్తి క్షేత్రం పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో 40 రోజుల పాటు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 14వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు జరగనుంది. బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో నిర్వహించనున్నారు. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ 14వ తేదీ నుంచి జూలై నెల 24వ తేదీ వరకు బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం కర్తాల్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న 40 రోజుల అఖండ ధ్యానం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిఎస్ఎస్ఎం స్వాగ్ వ్యవస్థాపకురాలు శ్రీమతి పరిణిత పత్రి గారి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు పత్రిజీ శక్తి స్థల్లో మహేశ్వర మహాపిరమిడ్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే విలా నంబర్ 31 యోగిధామంలోని బ్రహ్మర్షి పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వేదిక మహేశ్వర మహాపిరమిడ్, కర్తాల్, రంగారెడ్డి జిల్లా. గమనిక: వసతి సౌకర్యాల ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పాటు పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 15వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానం, వ్యక్తిత్వ వికాసం వంటి పలు కార్యక్రమాలతో పాటుగా గురు సాంగత్యం వంటివి కూడా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ దివ్య ఆశీస్సులతో జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 7 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సహకారంతో పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంలో గురు సమ్మేళనంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జూన్ 15వ తేదీ డాక్టర్ సింధు మాతాజీ గారు, జూన్ 16వ తేదీ విజయశ్రీ యుగంధర్ గారు, జూన్ 17వ తేదీ డాక్టర్ సుధామయ్య గారు, జూన్ 18వ తేదీ మైనంపాటి ప్రసాద్ గారు, జూన్ 19వ తేదీ రాజరాజేశ్వరానంద గారు, జూన్ 20వ తేదీ బనారస్ బాబు గారు విచ్చేయనున్నారు. వారు అందించే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుని ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకోండి. వేదిక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.